ఫైనల్లీ మన ఫైర్ ఫోర్స్ సీజన్ 3 ఇస్ అనౌన్స్. అలాగనే మన సోలో లెవెలింగ్ గురించి కూడా పెద్ద లీక్స్ వచ్చాయన్నమాట. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం కొన్ని యానిమే న్యూస్ గురించి అన్నమాట. లిటరలీ ఈ వీడియోలో చాలా అంటే చాలా యానిమే న్యూస్ వచ్చాయన్నమాట. ఈ వీడియోలో అవన్నీ కవర్ చేసేకి ట్రై చేస్తాం. దీంట్లో కొన్ని బిగ్ న్యూస్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. ఇక వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ న్యూస్ వచ్చి దందనాథన్ యానిమే గురించి అనమాట. ఈ యానిమే గురించి ఎందుకంటే ఈ యానిమే 12 ఎపిసోడ్స్ తో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ రోజుకి ఈ యానిమే 10 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ యానిమే ఇప్పటిదాకా ఇక 2 ఎపిసోడ్స్ తో ఈ యానిమే ఎండ్ అయిపోతుంది సీజన్ 1. ఇక సీజన్ 2 కూడా 2025 నవంబర్ మంత్ లో రిలీజ్ కావచ్చు అని కొన్ని లీక్స్ ప్రకారంగా ఉందన్నమాట. ఇది ఎంత మాత్రం కన్ఫర్మ్ మన న్యూ వీడియోస్ లో మీకు అప్డేట్ చేసేకి ట్రై చేస్తా. ఇంకా ఈ యానిమే 2 ఎపిసోడ్స్ తో ఎండ్ అయిపోతుంది. ఈ యానిమే చాలా అంటే చాలా ఫన్ టు వాచ్ అనమాట. లిటరలీ ఈ యానిమే నేను తెలుగు డబ్ వాచ్ చేస్తున్నా. తెలుగు డబ్ లో ఇప్పుడు దాకా ఈ యానిమేవి 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే ఈ 6 ఎపిసోడ్స్ లో కూడా మన తెలుగు డబ్ చాలా అంటే చాలా బాగుంది అనమాట. నేను తెలుగు డబ్ నే ప్రిఫర్ చేస్తున్నాను ఈ యానిమేకి అయితే. మన క్రంచీ రోల్ ది బెస్ట్ డబ్బింగ్ ఏదన్నా ఉందంటే ఇదేనమాట. ఈ యానిమేకి చాలా అంటే చాలా బాగా డబ్ చేశారు. ఇంకా ఈ యానిమే 12 ఎపిసోడ్స్ తో ఎండ్ అవుతుందంటే చాలా డిసప్పాయింటింగ్ మనకి. ఇది ఒక 24 ఎపిసోడ్స్ ఉండింటే చాలా అంటే చాలా బాగుండు. ఇంకా మనం ఏం చేయలేం. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి హంటర్ ఎక్స్ హంటర్ గురించి అనమాట. మన హంటర్ ఎక్స్ హంటర్ మాంగా వచ్చి ఒక పెద్ద బ్రేక్ పోబోతుంది. మన మాంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చి 410 చాప్టర్ ఇంకా మన హంటర్ ఎక్స్ హంటర్ ఒక బ్రేక్ తీసుకోబోతుంది అనమాట. ఈ మాంగా ఇలాగానే చాలా అంటే చాలా బ్రేక్ కి పోయింది. ఈ మాంగా బ్రేక్ కి పోయిందంటే లిటరలీ చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట మళ్ళీ తన కంబ్యాక్ వచ్చేకి. ఇంకా ఈ మాంగా చూద్దాం ఎప్పుడు లోపల మళ్ళీ కంబ్యాక్ వస్తుందని. ఇంకా ఈ సమ్ రీజన్స్ వీళ్ళు స్టోరీ ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దామని బ్రేక్ తీసుకుంటారు. ఇంకా దీని రికార్డింగ్ ఏమైనా లీక్స్ వస్తాయి చెప్తాం మీకు. మన నెక్స్ట్ న్యూస్ కూడా ఒక మాంగా గురించి అనమాట. ఈ మాంగా కూడా చాలా అంటే చాలా బ్రేక్స్ తీసుకుంటుంది. ఈ మాంగా ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేకి వచ్చింది అనమాట. నేను మాట్లాడుతున్నా మన బ్లాక్ క్లోవర్ గురించి అనమాట. మన బ్లాక్ క్లోవర్ ది లాస్ట్ ఆర్క్ నడుస్తా ఉంది. ఈ మాంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చి మన 2025 జనవరి 10th కి రిలీజ్ కాబోతుంది అనమాట. ఇంకా ఆ లోపల దాకా మనం వెయిట్ చేయాలి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒక పెద్ద న్యూస్ అనమాట. ఇది ఒక మాంగాకి యానిమే అడాప్టేషన్ చిక్కబోతుంది. లిటరలీ ఈ మాంగా వచ్చి కొన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది అనమాట. ఈ మాంగా గురించి నేను ఒక డీటెయిల్ రివ్యూ కూడా తీసుకొని వస్తా. నేను మాట్లాడుతున్న కాకురాబాచి గురించి అనమాట. ఈ మాంగా లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఈ మాంగాని చాలా మంది రీడ్ చేశారు. ఈ మాంగా ఆల్మోస్ట్ మన 1 పీస్ రికార్డ్స్ కూడా బద్దలు కొట్టేస్తుందని చాలా మందికి భయం అయిపోయా. ఎందుకంటే ఈ మాంగా అంత బాగుంది అనమాట. మనకి కొన్ని లీక్స్ ప్రకారంగా దీనిది ఒక యానిమే అడాప్టేషన్ జరగబోతుంది అనమాట. ఇదంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి రిలీజ్ డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఏమైనా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయితే మీకు కంపల్సరీ చెప్పేకి ట్రై చేస్తాను నేను. ఇక మనం చూడాలి దీని యానిమే ఆ లెవెల్లో ఉంటుందని. నేను ఇప్పటికీ ఒక మాట చెప్పబోతున్నా, ఈ యానిమేకి నా వస్తే లిటరలీ ఈ యానిమేకి ఒక నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ వస్తుంది అనమాట. నేను ఒకటి కోరుతున్నా, ఈ యానిమే కూడా మన తెలుగు డబ్ చిక్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మర్చిపోండి ఈ యానిమే వచ్చేది. ఇది మనకి 2026 లో రావచ్చు. ఇది నేను చెప్తున్నా, ఏం లీక్స్ ఏం కాదు. ఇంకా ఇప్పుడే దీన్ని యానిమే అడాప్టేషన్ స్టార్ట్ అయింది కాబట్టి 1 ఇయర్ అన్న ఆల్మోస్ట్ కావచ్చు. చూద్దాం. దీని రికార్డింగ్ ఒక చిన్న లీక్ వచ్చినా మీకు చెప్పేకి ట్రై చేస్తాం. ఈ వీడియోలో ది బెస్ట్ న్యూస్ వచ్చి మన ఫైర్ ఫోర్స్ యానిమే గురించి అనమాట. మన ఫైర్ ఫోర్స్ ది ఒక న్యూ కీ విజువల్ కూడా అలాగనే మనకి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారనమాట. అలాగనే మనకి ఈ యానిమే సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది అది కూడా తెలిసింది. కీ విజువల్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది కీ విజువల్. ఇంకా ఈ యానిమే రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఈ యానిమే సీజన్ 3 వచ్చి మన 2025 ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది అనమాట. అంటే డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు విచ్ డేట్ రిలీజ్ అవుతుందని. ఇంకా మంత్ అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. ఇంకా ఇది ఒక పార్ట్స్ గా డివైడ్ చేయబోతున్నారు అనమాట. మన సీజన్ 3 ని పార్ట్ 1 వచ్చి ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా పార్ట్ 2 వచ్చి మన 2026 జనవరిలో రిలీజ్ అయిపోతుంది అనమాట. వీళ్ళు దీన్ని ఇలా ఎందుకు చేశారో నాకైతే ఐడియా లేదు. వీళ్ళు కంబైన్ గా రిలీజ్ చేసింటే చాలా అంటే చాలా బాగుండు. వీళ్ళు పార్ట్స్ గా డివైడ్ చేసినారు. ఇది కూడా మన క్రంచీ రోల్ లో రాబోతుంది. ఇంకా మీరు క్రంచీ రోల్ లో ఈ యానిమే వస్తుందంటే మీరు ఇంకా ఏం డౌట్ పడే అవసరం లేదు ఈ యానిమే తెలుగులో రాదు అని. ఈ యానిమే కంపల్సరీ తెలుగులో వస్తుంది అనమాట. ఇంకా ఈ యానిమే 2 సీజన్స్ కూడా మన తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇంకా
సీజన్ 3 అవైలబుల్ గా లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. కంపల్సరీ మన సీజన్ 3 కూడా రాబోతుంది మన తెలుగులో. ఇంకా ఈ యానిమే గురించి నేను ఒక రివ్యూ వీడియో కూడా తీసుకొని వస్తా. ఇంకా ఈ యానిమే మనం ఒకట వాచ్ చేసే సీజన్ 3. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒక మూవీ గురించి అన్నమాట. ఈ మూవీ వచ్చి అటాక్ ఆన్ టైటన్ ది మూవీ. అటాక్ ఆన్ టైటన్ లాస్ట్ అటాక్ అన్నమాట ఈ మూవీ పేరు. ఈ మూవీ ఇప్పటిదాకా మన జపాన్ లో మాత్రమే రిలీజ్ అయింది అనమాట. మన జపాన్ లో రిలీజ్ అయితేనే ఈ మూవీ కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ మూవీ వచ్చి 1 బిలియన్ ఎన్స్ కలెక్ట్ చేసింది అనమాట. 1 బిలియన్ ఎన్స్ ఒక డాలర్స్ లో కన్వర్ట్ చేస్తే 6 మిలియన్ అబోవ్ అవుతుంది అనమాట. మీకు చూసుకోవచ్చు. ఇంకా ఈ మూవీ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ గురించి ఇంకా ఒక లీక్ ఏదంటే ఈ మూవీ కూడా మన ఇండియా థియేటర్స్ లో రావచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు మన 2025 లో. ఇంకా మన ఇండియాలో కూడా ఈ మూవీ వస్తుంది ఆల్మోస్ట్. ఇంకా డబ్బింగ్ ఇష్యూస్ మనకి తెలిసే. ఇంకా ఇంగ్లీష్ డబ్ లో రావచ్చు. ఈ మూవీ గురించి చాలా అంటే చాలా హైప్ ఉందన్నమాట మన ఇండియాలో. ఈ మూవీ మన థియేటర్స్ లో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మనం మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నామంటే మన నెక్స్ట్ న్యూస్ కూడా ఒక మూవీ గురించి అన్నమాట. ఈ మూవీ వచ్చి మన సోలో లెవెలింగ్ మూవీ అన్నమాట. ఈ మూవీ రిలీజ్ అయితేనే మన ఇండియాలో ఒక గ్రాస్ కలెక్షన్ లీక్ బయటకు వచ్చింది అనమాట. ఆ లీక్ వచ్చి 25 lakhs అనమాట. మన ఫస్ట్ డే కలెక్షన్, అది కూడా గ్రాస్ కలెక్షన్ అనమాట. ఇది అంత బిగ్ నెంబర్ కాదు, అంత స్మాల్ నెంబర్ కాదు, ఒక యావరేజ్ కలెక్షన్ అన్నమాట. ఇంకా టోటల్ కలెక్షన్ కూడా మనం చూద్దాం. టోటల్ కలెక్షన్ ఎప్పుడు వస్తుందో దాని రికార్డింగ్ కూడా మనకి ఇన్ఫార్మ్ చేసేకి ట్రై చేస్తా. ఇంకా సోలో లెవెలింగ్ మూవీ బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా కొంచెం సపోర్ట్ కావాలి. ఇంకా ఈ మూవీ రివ్యూ వచ్చి నేనైతే ఈ మూవీ ఇప్పటిదాకా వాచ్ చేయలేదు. ఎందుకంటే నేనున్న సైడ్ ఈ మూవీ అవైలబుల్ గా లేదనమాట. నేనున్న సైడ్ ఈ మూవీని వాళ్ళు షోస్ అయితే పెట్టలేదు ఈ మూవీవి. నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. ఎందుకంటే నాలా చాలా మంది ఈ మూవీకి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ మూవీ అవైలబిలిటీ అంత లేదనమాట. చాలా అంటే చాలా తక్కువ స్క్రీన్స్ చిక్కాయి ఈ మూవీకి. ఈ మూవీ చూడుకున్నాను నేను ఒకరిని. ఇంకా మీరు ఎవరైనా వాచ్ చేసింటే కింద కామెంట్ చేయండి. ఇక అలాగనే ఒక నెక్స్ట్ న్యూస్ కూడా వచ్చింది అనమాట మన సోలో లెవెలింగ్ గురించి. అదేంటంటే మన సోలో లెవెలింగ్ ది సీజన్ 2 వచ్చి 12 ఎపిసోడ్స్ ఉండవు, 13 ఎపిసోడ్స్ ఉంటాయని ఒక లీక్ బయటకు వచ్చింది. ఇది చాలా అంటే చాలా బెస్ట్ న్యూస్. ఎందుకంటే 12 ఎపిసోడ్స్ తో కాక ఒక ఎక్స్ట్రా ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఇది కూడా చాలా అంటే చాలా ది బెస్ట్ ఆర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని వస్తుంది. ఇంకా మన లాస్ట్ ఎపిసోడ్ యా ఆర్క్ కి ఎండ్ అవుతుందంటే జిజు ఐలాండ్ ఆర్క్ కూడా మన సీజన్ 2 లో చూపెట్టొచ్చు అని మనకి లీక్స్ వచ్చాయన్నమాట. చూద్దాం. ఈ ఆర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎవరన్నా మన సోలో లెవెలింగ్ మనవారు రీడ్ చేసింటే ఈ ఆర్క్ గురించి కింద కామెంట్ చేయండి అనమాట. ఈ ఆర్క్ ఎలా ఉంటుందో ఒకట నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ట్రై చేస్తాను. ఇంకా నేను సీజన్ 2 తర్వాతే మంగా చదివేకి ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఇది వచ్చి చాలా పెద్ద లీక్స్ అనమాట. ఇక ఈ ఆర్క్ గురించి చాలా మంది చాలాగా మాట్లాడుతున్నారు. లిటరలీ నాకైతే తెలియదు ఈ ఆర్క్ ఎలా ఉంటుంది అని. నేను వెయిట్ చేస్తాను ఈ ఆర్క్ ఎలా మనోళ్ళు తీసుకుంటారని. లిటరలీ నేను చాలా అంటే చాలా న్యూస్ విన్నా. ప్రతి ఒక్కరు ఈ ఆర్క్ చాలా బాగుంటుంది, వీళ్ళు అనిమేలో అడాప్ట్ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది అని చాలా మంది చాలాగా మాట్లాడుతున్నారు. ఇక నాకైతే ఐడియా లేదు. నేను మానవ అయితే చదువుతాను లేదు దీన్ని. ఇక మీకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటుంది అని. ఇంకా ఈ న్యూస్ సీతాతో ఎండ్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో చాలా అంటే చాలా న్యూస్ కవర్ చేసేకి ట్రై చేశా. ఇంకా చాలా న్యూస్ పెండింగ్ గా ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం. ఇంకా మీరు ఎప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మీకు ఇలాంటి వీడియోసే కావాలంటే మన రైట్ కార్నర్ లో ఒక టాప్ 10 తెలుగు డబ్ లిస్ట్ వస్తా ఉంటుంది. మన లెఫ్ట్ కార్నర్ లో వచ్చి ఒక అండర్ రేటెడ్ యానిమే గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఆ వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఓకే, ఈ చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఓకే, గుడ్ బై.